ఏంటి ఆ డాక్యుమెంట్స్‌ని ఆ దెయ్యమైన మిథున తీసిందా? ఛ! ఇప్పుడు అనవసరంగా దానికి ఫోన్ చేయవలసి వస్తుంది అని చెప్పి మిథునకి దేవ కాల్ చేస్తాడు. ఇక దేవ ఫోన్ రాగానే మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి భర్త గారు మీరు నాకు ఫోన్ చేస్తారని నేను ముందే ఊహించాను అని చెప్పి అంటుంది. అది వినగానే దేవ అయితే ముందు నేనెందుకు చేశానో నువ్వు తెలుసుకో అని చెప్పి అంటాడు. ఏంటి ఎందుకు చేశారు చెప్పండి? నన్ను మిస్ అయ్యారా? అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రేయ్ నువ్వు నోరు మూసుకొని నేను చెప్పేది విను. నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పు చాలు అంతే. నువ్వు నేను ఇంట్లో దాచిపెట్టిన డాక్యుమెంట్స్‌ని తీసావా లేదా అని అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున ఒక్కసారిగా ఏంటి ఏమంటున్నారు అని చెప్పి అంటుంది. ఏయ్ నువ్వు ఎక్స్ట్రాలు చేయకు. ఇంట్లో దాచిపెట్టిన డాక్యుమెంట్స్ ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. అది వినగానే మిథున అయితే డాక్యుమెంట్స్ అంటే అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు నిజం చెప్తావా లేదంటే నిన్ను ఏమైనా చేయమంటావా అని చెప్పి అంటాడు. హలో మై డియర్ రౌడీ భర్త గారు, ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? నేను చెప్పేది ఒకసారి వినండి. ఆ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ డాక్యుమెంట్స్ నేనే తీశానని చెప్పి అంటుంది. అది వినగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వు మర్యాదగా అవి ఎక్కడున్నాయో చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మిథున అయితే అవి ఎక్కడున్నాయో నాకు గుర్తులేదు. ఒకసారి ఇంటికి తీసుకువెళ్తే నేను ఆ ప్లేస్ చూపిస్తానని చెప్పి అంటుంది. అది విని దేవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.